జాతీయ పండుగ కోసం మేము చేస్తూనే ఉంటాం. ఇక్కడ ప్రజలు కూడా అప్పుడు అక్కడికే వస్తారు కాబట్టి వాళ్ళ కోసం వేసినాం. మన తెలంగాణలోనే కదా జాతర జరిగేది కాబట్టి వేయడం జరిగింది. కేటీఆర్ గారికి నిజంగా ఆయన మైండ్ పనిచేస్తలేదు, చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. థర్డ్ గ్రేడ్ అంటే ఏంటిదో చెప్పాలి. థర్డ్ గ్రేడ్ అంటే ఏంటిది, నీ ఉద్దేశంలో ఏంటిది అంటే నీ కులమా, నీ ఆస్తా, నీ అంతస్తా, నీ అధికారమా, నీ అహంకారమా, నీ అవినీత ఫస్ట్ గ్రేడ్లు ఉండేది. థర్డ్ గ్రేడ్లో ఏముంటుంది? థర్డ్ గ్రేడ్ అంటే ఏంటిది? మా సీఎం ఎట్లా థర్డ్ గ్రేడ్ అయిండు, మా ప్రభుత్వము ఎట్లా థర్డ్ గ్రేడ్ అయిందో చెప్పాలి. ఎందుకు అంత అహంకారపూరితమైనటువంటి మాటలు? ఈరోజు ఏదో సల్లకచ్చి ముంత దాచుకున్నట్టుగా బీజేపీకి సపోర్ట్ చేస్తామని చెప్పకుండా రేవంత్ రెడ్డి గారు పెట్టిన క్యాండిడేటు లేదా థర్డ్ గ్రేడ్ ప్రభుత్వం పెట్టిన క్యాండిడేటు థర్డ్ గ్రేడ్ పర్సన్ పెట్టింది. అసలు నీ డర్టీ మైండ్ అయ్యా, నీది డర్టీ మైండ్. అందుకనే మట్టిగా ఆలోచిస్తున్నావు. నీ మైండ్లో అసలు ఫ్రెష్నెస్ లేదు, నీ మైండ్లో వాస్తవాలు ఏం తెలియడం లేదు. అందుకనే ఏం చేయాలో అర్థమవుతలేదు నీకు. ఒక దిక్కు కేసులు, ఒక దిక్కు ఇంట్లో ప్రాబ్లం. పాపం ఆంధ్రలో విజయమ్మ కూడా అట్లనే చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది. ఇక్కడ కూడా కేసీఆర్ గారు అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టుంది. అందుకనే ఆయన బయటికి రాలేకపోతున్నాడు. ఇంకా ఎందుక ఇవాళ నీ ఇంట్లో సమస్యలు, అదేవిధంగా ఇవాళ ఆ సొంత చెల్లి ఇవాళ మీ మీద లెటర్ రాసింది. అంటే వితిన్ పార్టీలో జరిగేటువంటి అంశాలు కూడా బయటికి పోతున్నాయి. మా సొంత నాన్నకు రాసుకున్న లెటర్ కూడా బయటికి పోతుంది అని ఆమె గతంలో లెటర్ రాసింది. ఈరోజు కూడా నేను అమెరికాలో ఉండగా నా మీద ఇంత కుట్ర జరుగుతుంది అని, అలాంటివన్నీ డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి మరి డర్టీ మాటలు, మైండ్లెస్ మాటలను కేటీఆర్ అంటున్నాడు. ఇవాళ వాళ్ళు ఏదైతే మా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మా ఎన్డీఏ మా అలయన్స్ పార్టీ ఏదైతే ఉందో పెట్టినటువంటి మా ఇండియా బ్లాక్ ఏదైతే పెట్టిండ్రో ఆ అభ్యర్థిని ఆల్ పార్టీస్ కలిసి పెట్టడం జరిగింది, మా అలయన్స్ పార్టీస్ అన్ని. ఇందులో గతంలో మీరు కేటీఆర్ గారు మీ నాయన ఫ్లైట్ వేసుకొని రాష్ట్రాలన్నీ కూడగట్టి నేను థర్డ్ ఫ్రంట్, ప్రజా ఫ్రంట్, ఆ ఫ్రంట్, ఈ ఫ్రంట్ అని మీరు తిరిగిండ్రు. అలయన్స్ పార్టీలు అన్నీ కలిసే ఈరోజు జస్టిస్ రిటైర్డ్ సుదర్శన్ రెడ్డి గారి పేరును ప్రతిపాదించడం జరిగింది. దానికి సూటిగా మద్దతు ఇవ్వాల్సింది పోయి డొంక తిరుగుడు మాటలు, యూరియా ఎవరిస్తే వాళ్లకు మద్దతు ఇస్తామంటారు. యూరియా ఎవరు ఇవ్వాలి? ఈ రాష్ట్రంలో ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకంలో రైతులు బలైతున్నారు. యూరియా కోసము మా ఎంపీలు, ఈవెన్ మా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు కూడా కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఇవాళ కేంద్రము రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఒక దిక్కు సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం కానీ, రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా ఏకకాలంలో 9,000 కోట్లతోటి రైతు భరోసా ఇవ్వడం కానీ, ఇవన్నిటితో రైతులు సంతోషంగా ఉంటున్నారని ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కూడా బలుక్కొని ఇవాళ యూరియా కొరతను సృష్టించింది ఆ పార్టీలు. అదే సాకును ఈరోజు నువ్వు ముందు పెట్టి మేము యూరియా ఎవరు ఇస్తే వాళ్లకు మద్దతు ఇస్తామంటే ఏమన్నా అర్థం ఉన్నదా? ఎవరి చేతిలో ఉంది యూరియా? ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రం నుంచే వస్తుంది రాష్ట్రాలకు మేజర్గా. మరి అది అక్కడ ఇవ్వకుండా మీ ఎంపీలు కానీ మీరు కానీ అది మాట్లాడకుండా ఇవాళ రాష్ట్రం మీద దుమ్మెత్తిపోయడమే కాకుండా ముడిపెట్టడం, ఏమంటారు, ఎంటకక్కును కాలిగొట్టుకేదో ముడిపెట్టినట్టుగా ఈరోజు ఒక అవగాహన ఉన్నటువంటి మనుషులు ఈ రకంగా మాట్లాడతారా? ఇవాళ మీరు ఆ రోజు
మరి హెలికాప్టర్లు వేసుకొని మేము థర్డ్ ఫ్రంట్ పెడతాం, ఈ ఫ్రంట్ పెడతామని మీరు ఆ రోజు తిరిగిండ్రు. ఈ రోజు అదే పార్టీలు అన్ని కలిపి అభ్యర్థిని ముందు పెట్టడం జరిగింది. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సూటిగా